'జబర్దస్త్‌లో' ఆల్రెడీ ఒకసారి క్లిక్ అయ్యారు. మంచి మీరే అంటే మీది ఏ స్కిట్ వచ్చినా కూడా రోజా గారు గాని వీళ్ళందరూ పడిపడినవాళ్ళు. బాగా స్టార్ లెవెల్‌లోకెళ్లారు కదా! హ్మ్. మరి అక్కడి నుంచి ఒక బ్రేక్ తీసుకొని 1 ఇయర్ పాటు మళ్ళీ ఇటొచ్చి 'బిగ్ బాస్‌కి' రీజన్ ఏంటి? అది ఒక పెద్ద ప్లాట్‌ఫార్మ్. అంటే అది బేసిక్‌గా ఎవరికీ రాదు. హ్మ్. నాకొచ్చిందంటే తక్కువ సంథింగ్ మందికొస్తాయి. ఏదో నేను హ్మ్. స్పెషల్ అనుకుంటా. హ్మ్. అంటే దాని కోసం ఒక్కొక్కరు కావాలంటే నన్ను పంపియొచ్చు గదా! నన్ను అడగొచ్చు గదా! అని రిఫరెన్స్ కిందకి అడుగుతా ఉంటారు. కానీ నేను అవునవునవును. అలా గాదు. వాళ్ళే నన్ను డైరెక్ట్ అడిగారంటే హ్మ్. మేబీ నా సైడ్ నుంచి ఏమన్నా ఉండొచ్చు. హ్మ్. అది ఫస్ట్ ఆలోచించిన. హ్మ్. అంటే ఆ షో గురించి. హ్మ్. అంటే 'జబర్దస్త్' గూడా పెద్ద షోనే. కానీ 'బిగ్ బాస్‌లో' కనిపియడం అనేది చాలా హార్డ్ అసల. అది హ్మ్. అవ్వదు. అది హ్మ్. నాకొచ్చిందంటే వదులుకోవద్దని ఫస్ట్ ఫిక్స్ అయిపోయా. హ్మ్. హ్మ్. నెక్స్ట్ ఏంది అనంటే ఇంకా ఎన్ని రోజులు ఇది? కొడితే ఒకటేసారి ఇంకా మన గోల్ తీరిపోవాలా అని హ్మ్. జెప్పేసి హ్మ్. మనీ పరంగా గూడా ఆలోచించిన నేను. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఇక్కడ కష్టపడితే డైలీ కొంచెం యెస్. కొంచెం వస్తాయి. యాహ్! అక్కడికెళ్తే నా టాలెంట్‌కి మేబీ నేను ఉండొచ్చు యాహ్! అని జెప్పేసి ఇల్లొచ్చేస్తది. ఇంకా నేను ఎక్కువ సంవత్సరాలు కష్టపడాల్సిన అవసరం లేదు. హ్మ్. అమ్మ వాళ్ళ ఏజ్ గూడా అయిపోతుంది. హ్మ్. సో, ఎళ్తే నేను మినిమమ్ 3 వీక్స్, 4 వీక్స్ ఉన్నా గానీ కనీసం ఇల్లు మందమన్నా వస్తే కట్టియొచ్చు అని జెప్పేసి హ్మ్. మనీ పరంగా ఆలోచించిన. ఇంకోటి ప్లాట్‌ఫార్మ్ పెద్దదని గూడా ఆలోచించిన హ్మ్. నేను. మరెళ్ళేటప్పుడు మీకిక్కడ అంటే మిగతా అంతకుముందు ఇయర్ అవినాష్ ఎళ్ళినప్పుడు డబ్బులు కట్టి ఎళ్ళడం అలాంటివి మీకేం ఏం నాకు రాలేదా? అగ్రీమెంట్ లేదు. మీకు అగ్రీమెంట్ లేదు. నాది లక్ అగ్రీమెంట్ అయిపోయి అప్పటికి ఒక 20 డేస్ అట్లా అయిందంతే. అయిపోయి. అయిపోయి. మళ్ళీ ఇంక అప్పుడు ఇంక వేరే అగ్రీమెంట్ సైన్ చేయలేదు. ఇంక చేయలేదు. హ్మ్. వాళ్ళు సో, తర్వాత మెల్లగా చేపించుకుందాం అనుకున్నారు. బట్ ఆ ఇట్లా 20 అయిపోయింది. డేస్‌లో యాక్చువల్లీ నేనెళ్ళే ముందు గూడా చాలామంది "నువ్వెళ్తున్నావు." హ్మ్. అంటే అక్కడ చాలా అంటే నాకు గూడా అనిపిచ్చింది. నేను మేబీ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అవుతానేమో, లేదంటే సెకండ్ వీక్ అవుతానేమో అనుకున్నా. హ్మ్. ఎందుకంటే అందరు నాకంటే తోపులనుకున్నారా? తోపులు అంటే సీనియర్స్ గదా! యెస్. యెస్. సో, యెస్. నేనొచ్చి మహా అయితే 3, 4 ఇయర్సే అయితుంది. హ్మ్. బిగ్ బాస్ సెలెక్ట్ అయిన వాళ్ళ పేర్లు గూడా జూసా. హ్మ్. అందులో అందరూ అంటే నాకంటే గ్లామర్ పరంగా గానివ్వండి, వాళ్ళ సీనియారిటీ పరంగా కానివ్వండి, హ్మ్. వాళ్ళ ఫేమ్ పరంగా కానివ్వండి, హ్మ్. అందరు తోపులే ఉన్నారు. హ్మ్. అమ్మా! వీళ్ళందరూ మంచిగున్నారు. హ్మ్. నేనేమో ఇట్లా మొత్తం విలేజ్ టైప్ ఉన్నా. హ్మ్. నన్నసలు దేకుతారంటావా? పోయినాక నాతో మాట్లాడతారంటావా? హ్మ్. మస్తు ఆలోచనలు. దానికంటే పైగా హ్మ్. ఇటు నుంచి ఒకరు, ఇటు నుంచి ఒకరు. నువ్వు హ్మ్. 2 వీక్స్ ఉంటావు. 1 వీక్‌కొచ్చేస్తావు. ఇంక అని తర్వాత ముందే లైఫ్ ఉండదు హ్మ్. హ్మ్. అని చెప్పి చాలా అన్నారు. హ్మ్. నేను ఒకటే అనుకున్నా. హ్మ్. 3 వీక్స్ ఉన్నా, 1 వీక్ ఉన్నా. హ్మ్. బిగ్ బాస్‌లో కనిపిస్తున్నానా లేదా? హ్మ్. చాలు. హ్మ్. ఇంకో ఒకవేళ బయటకొచ్చిన తర్వాత కొన్ని రోజులైనా చేసుకొని, నా ఇల్లు మందమన్నా చేసుకొని ఇంట్లో కూర్చుంటా. నా హ్మ్. సొంత ఇంట్లోనే కూర్చుంటా. యాహ్! బట్ ఒక స్టెప్ అయితే ఏస్తా అని చెప్పేసి ఎళ్ళినా. హ్మ్. నిజంగా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అప్పుడు హ్మ్. అందరూ గుండె ఎలిమినేషన్ అయింది గదా! నేనేనా ఏంది కొంపదీసిపోయేది, నేనేనా ఏంది అని అనుకున్నా. హ్మ్. ఫస్టే నేను సేవ్ అయిపోయినా. హ్మ్. అమ్మాయి ఈ వీక్ యాహ్! సేవరా అక్కడ అని అనుకున్నా. మరి 'బిగ్ బాస్' ద్వారా అంటే ఒక వీక్ ఉన్నా, 2 వీక్స్ ఉన్నా అంటే ఒక 4, 5 వీక్స్ ఉంటే ఇంటికి డబ్బులొచ్చేస్తాయంటే ఎంత సంపాదించుకున్నారు 'బిగ్ బాస్' నుంచి? బానే సంపాదించుకున్నారు. అంటే సంపాదించుకున్నామంటే మరీ నేను సంపాదించుకోవాలని చెప్పట్లేదు. మంచిగా సంపాదించుకున్నా. కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలో నాకు తెలియలేదు గూడా. హ్మ్. ఇల్లయితే తీసేసుకున్నా. ఆల్రెడీ పోయే ముందే తీసేసుకున్నా హ్మ్. నేను. హ్మ్. దాన్ని మంచిగా చేపిచ్చిన అమ్మ వాళ్ళు బేసిక్‌గా ఒక చిన్న రేకులది కావాలని కోరికుండే వాళ్ళకి. హ్మ్. రేకులది కాదు, నేను మొత్తం పైన అంతా లైటింగ్స్ అవి ఇవి పెట్టేసి ఇంకా సూపర్‌గా చేపిచ్చేసిన ఇల్లు. 2 ఫ్లోర్‌లా? ఒకటే. అంటే హ్మ్. ఊర్లో ఫ్లోర్‌లేసినా గానీ పెద్దగా వర్కౌట్ అవును. అవ్వదు. అవునవును. ఓన్లీ మా అమ్మ, నాన్న కోసమే అది. హ్మ్. వాళ్ళిద్దరే మంచిగుండాలి. హ్మ్. సెపరేట్‌గా బెడ్, కిచెను హ్మ్. సూపర్‌గా చేపిచ్చేసిన. హ్మ్. సో, తర్వాత ఇంకా నేనింకా వాళ్ళని కార్‌లో తిప్పాలి. హ్మ్. కార్ తీసుకున్నారు. ఖచ్చితంగా. హ్మ్. కార్ తీసేసుకున్నా. హ్మ్. ఇంక మిగతా డబ్బులు? మిగతా డబ్బులు ఏం లేదు, నార్మల్‌గా ఏదో ఒక చిన్న ఫ్లాట్ అట్లా తీసేసుకొని పెట్టిన అట్లా సేఫ్‌గా. హ్మ్. సో, మొత్తానికి నెరవేర్చుకోవాలనుకున్న కలలన్నీ గూడా నెరవేర్చుకున్నారు. అన్నీ మళ్ళీ నెరవేరిపోయినాయి. తర్వాత మళ్ళీ అంటే ఆఫ్టర్ 1 ఇయర్ వరకు ఇక్కడ ప్రోగ్రామ్స్ అయి చేశారు గదా! హ్మ్. మళ్ళీ అక్కడికెళ్ళినప్పుడు మరి వాళ్ళ వెల్కమ్ మనది ఇదివరకులానే ఉందా? మళ్ళీ బేసిక్‌గా మళ్ళీ ఇక్కడ ఇక్కడి అయిపోయిన నుంచి తర్వాత గూడా ఇక్కడ చేస్తున్న టైంలో గూడా నన్ను పిలిచారు. హ్మ్. బట్ ఇక్కడ అగ్రీమెంట్ ఉండే నాకు. ఉండడం వల్ల నేను ఇప్పుడు రాలేను అని జెప్పిన. హ్మ్. సో, నువ్వెప్పుడు రావాలనుకున్నా నువ్వు అప్పుడు రావచ్చు అని రమ్మన్నారు. జెప్పేసి. హ్మ్. అంటే నేనెళ్ళే ముందు గూడా నాకు సార్ వాళ్ళు ఇట్లా అందరూ చిన్న కనెక్షన్ ఉంది నాకు. అంటే వాళ్ళందరూ నన్ను వదిలిపెట్టుకోవాలని అనుకోలేదు ఎప్పుడు అనుకోలేదు. గూడా. యెస్. యెస్. ఎళ్ళేటప్పుడు గూడా నేను పైన పర్మిషన్ తీసుకున్నప్పుడు గూడా "నువ్వు మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడికే రావాలి. ఇది మన ఇల్లు" అన్నట్టే మాట్లాడారు తప్పించి, హ్మ్. నువ్వు మళ్ళీ రాలేవు, నిన్ను రానియ్యను, గేట్ యెస్. వరకు యెస్. నువ్వు యెస్. అట్లా ఏమనలేదు నాకు. హ్మ్. "నువ్వు రావాలనుకుంటే రావచ్చు. ఇది మన ఇల్లు" అని జెప్పేసి. సో, హ్మ్. ఆ కనెక్షన్ ఉంది గాబట్టి మళ్ళీ కాల్ చేసి వాళ్ళు అడగడము. యాహ్! సో, నాకు మరి మీతో పాటు చంటి గూడా వచ్చాడు గదా! ఆ! మరి ఊహించారా అసలు చంటి మీకన్నా ముందెళ్ళిపోతాడని జెప్పేసి? అస్సలు అనుకోలేదు నేను. ఆ! అసలు
అసలు ఆ రోజు చాలా ట్విస్ట్ అది, అసలు అన్న వెళ్ళిపోతాడని నేను అస్సలు అనుకోలే. వెళ్ళిపోయాడు ఇంకా.